సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో ప్రతిపక్షాలకు చెందిన మహిళా నేతలపై వైసీపీ చేసిన అకృత్యాలకు బుద్ధి చెబుతామంటున్నారు పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష. అశ్లీల పదజాలంతో పెట్టిన పోస్టింగ్లపై ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన శిరీష ఎమ్మెల్యే హోదాలో విశాఖలోని 2వ అడిషనల్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానం ద్వారా తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందంటున్న శిరీషతో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. వైసీపీ పాలనలో మహిళలు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందనేది మనం అంతా చూసాము. అయితే ప్రతిపక్షాలపై పన్ను కట్టుకుని వారి మీద ముఖ్యంగా మహిళలపై అశ్లీల ప్రచారం చేస్తూ సోషల్ మీడియాను ఉపయోగించుకుని దుష్ప్రచారం అయితే చేసింది. దీని మీద ఎంతోమంది గొంతు విప్పినప్పటికీ కూడా భయంతో కొంతమంది ఇళ్లకే పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. కానీ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈరోజు కోర్టును ఆశ్రయించారు. కోర్టు జడ్జిని కలిసి తనకు జరిగిన అన్యాయంపై వివరించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనతో ఉన్నారమ్మా, మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో ఎలాంటి దుర్భర పరిస్థితులు మహిళలు ఎదుర్కొన్నారు? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, మహిళలకు ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? మీరు జడ్జి గారిని కలిసి ఏం చెప్పారు? జడ్జి గారితో ఈరోజు మాటలు వాదోపవాదాలు అవ్వలేదండి. నా తాలూకు నేను వేసిన వాయిదాల్లో 2 వాయిదాలకి నేను అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న కారణంగా రాలేకపోయాను. 3వ వాయిదాకు వచ్చాను. మళ్ళీ 18న ఇంకొక వాయిదా ఉంది. ఎందుకంటే ఎవరి మీద అయితే కేసులు వేసానో వాళ్ళు అప్స్కండ్లో ఉండి అండర్ గ్రౌండ్లో ఉండి రావట్లేదు. అయితే గత 5 సంవత్సరాలు ఒక వికృతమైన సంస్కృతి తీసుకొచ్చారు వైసీపీ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. ఈరోజు మరి ప్రతిపక్షం ఉందో లేదో తెలియదు, కానీ ఆడవాళ్ళని ముఖ్యంగా అంటే మానసికంగా బాధపడితే తగ్గిపోతారన్న ఒక తప్పుడు ఆలోచనతో జీతాలు ఇచ్చి మరి యువతకి జీతాలు ఇచ్చి మరి ఫోన్లు ఇచ్చి మరి వికృతంగా అసభ్యంగా అశ్లీలంగా నేను ఒక్కదాన్నే కాదు, ఈరోజు ఇక్కడున్న వాళ్ళలో చాలామంది ఉన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది తెలుగుదేశం అలాగే జనసేన మహిళలను కూడా చాలా విధంగా టార్చర్ చేశారు. కొంతమంది ధైర్యంగా కేసులు పెట్టగలిగారు, కొంతమంది కుటుంబం తాలూకా మద్దతు లేక కేసులు పెట్టలేకపోయారు. ఈరోజు ప్రభుత్వం మారింది, మేము గెలిచామని వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శ అనేది చాలా మామూలు. విమర్శల్ని అందరం స్వీకరిస్తాం, సద్విమర్శని ప్రతి ఒక్కరు స్వీకరిస్తాం. మీరు చెప్పింది కరెక్ట్ అయితే సరిదిద్దుకునే ఇది చేస్తాం, లేదా మీకు సమాధానం ఇవ్వగలం. కానీ విమర్శలను పక్కన పెట్టి ఆడవాళ్ళ గురించి అసభ్యంగా అశ్లీలంగా అగౌరవపరిచేలా కుటుంబాల్లో పెద్దల్ని కూడా తీసుకుని వచ్చి మాట్లాడిన వ్యవస్థ వైసీపీది. మరి మిగతా దగ్గర నాకు తెలియదు, కానీ మా పలాసలో తాజా మాజీ పశువుల మంత్రిగా ఉన్న అప్పలరాజు గారు దాదాపు 20 మందిని ఈరోజు నాకు చేతిలో ఉన్నాయి ఫైలు, కానీ చూపించడానికి నాకు సిగ్గుపడుతున్నాను, నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. అంతటి వికృత పదాలు ఒక స్వతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టిన నేనే ఎదుర్కొన్నానంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు నా కుటుంబం మద్దతు ఉంది. ఆ రోజు నుంచి పోరాటం ప్రారంభించాను. ఈరోజు మీడియా ద్వారా గతంలో పాదయాత్రలో మహిళలకి మాట ఇచ్చిన మా యువ నాయకులు నారా లోకేష్ గారికి ఇలాగే సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు హోంమంత్రిగా ఉన్న మా తోటి సోదరి అనిత గారికి ఒక విన్నపం. దయచేసి మన అధికారంలోకి వచ్చాం కదా అని సోషల్ మీడియాలో ఉన్న ఇబ్బందుల్ని వదిలివేయకండి. భవిష్యత్తులో ఏ మహిళ ఇబ్బంది పడకుండా టీడీపీ ప్రభుత్వంలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చామన్న గౌరవం మనకి రావాలంటే సోషల్ మీడియాలోని సొంత పేర్లతో కానీ పిరికి వాళ్ళుగా ఫేక్ పేర్లతో కానీ మహిళల గురించి అసభ్యంగా, నేను విమర్శల గురించి అనట్లేదు, అసభ్యంగా మాట్లాడిన ప్రతి ఒక్కడికి కూడా శిక్ష పడేలా ఒక చట్టం తీసుకుని వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి మన ఆదర్శంగా ఉంటామని మీకు కోరుకుంటున్నాను. కొత్త చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, ఆ నేపథ్యంలో మహిళలకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఎంతవరకు మీరు? గతంలో చట్టాలు వచ్చాయో లేదో, దిశ అన్నది ఇప్పటికి చట్టం అయిందో లేదో మీరే చెప్పాలండి. దిశ చట్టాన్ని కనీసం వాళ్ళకి పర్మిషన్ లేకుండా పోలీస్ స్టేషన్లు కూడా తెరిచేశారు వైసీపీ వాళ్ళు. అయితే ఈ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద ఒక నమ్మకం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ 164 సీట్లు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకంతో ఖచ్చితంగా ఏదైతే మహిళలకి పార్టీలోనే గౌరవం, పదవుల్లో గౌరవం ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లోనే మహిళలందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యేలాగా, ఈ ముఖ్యంగా మహిళల్ని అగౌరవపరిచే అసభ్యంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పేలా ఒక చట్టం తీసుకొస్తానని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ముఖ్యంగా న్యాయ పోరాటం అయితే జరుగుతోంది, తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే విశ్వాసం అయితే గౌతు శిరీష మాటల్లో వ్యక్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC టీవీ, విశాఖపట్నం.